గుల్షాన్ జీవిత గాథ 4వ భాగం. వివాహములు. హజ్‌కు వెళ్ళడం ఎంత ఆహ్లాదకరమో, అక్కడి నుండి తిరిగి రావడం కూడా అంతే ఆహ్లాదకరమైనది. నన్ను తాకనిమ్ము అని అక్క సమీనా కోరింది. మేమక్కడ చూచిన దానిని, చేసిన దానినంతటినీ మరలా మరలా చెప్పించుకొన్నది. మక్కా నుండి వచ్చిన వారికందరికీ ఇలాగే సంభవిస్తుంది. కరాచీ నుండి రైల్లో వచ్చిన హజ్జీలను తాకడానికి గుంపుల కొలది ప్రజలు లాహోర్ నుండి స్టేషనుకు యా మహమ్మద్ యా రసూల్ అర్బీ అను కేకలతో వస్తారు. ఎంతో డబ్బును వెచ్చించి వారు పొందలేని దీవెనను ఈ రీతిగా పొందజూస్తారు. ఈ ఉత్సాహము నెల దినముల పాటు ఉంటుంది. ఈ సమయంలో దగ్గర, దూర ప్రాంతంలోనున్న బంధువులతో పాటు పట్టణ ప్రజలు కూడా యాత్ర నుండి వచ్చిన వారికి బహుమతులను తెచ్చుట సాంప్రదాయము. బంధువులు, ముఖ్య స్నేహితులు జంజం ఊట నుండి మేము తెచ్చిన పవిత్ర జలమును తీసుకొన్నారు. మా మౌల్వీ గారికి ఒక సీసా పవిత్ర జలమును పంపించాము. నేను హజ్ నుండి వచ్చినందున నన్ను చూచిన వారందరూ దేవుడు నిన్ను దీవించునుగాక అని అభినందించారు. మేమందరము కోరినది నా స్వస్థతయే, కానీ అది నాకు అనుగ్రహింపబడలేదు. నా కుటుంబీకులు నన్ను ముద్దాడి, బీబీజీ, దేవుడు నిన్ను భవిష్యత్తులో స్వస్థపరుస్తాడు, మనం ఆయన చిత్తమును అంగీకరించాలి అని నన్ను ఓదార్చారు. మా ఉద్దేశములు విఫలమగుట వలన నా హృదయంలో విచారం ఉండింది. మా పట్టణంలోని అనేకులు తమ జీవితకాలమంతా డబ్బును కూడబెట్టినప్పటికీ మక్కా యాత్రకు తగినంత ధనమును సమకూర్చుకొనలేకపోయారు. అబా యాత్రను ముగించిన తరువాత సూఫీ అను అంతరంగ యాత్రకు ఇది బాహ్య సూచన మాత్రమే అని నాకు తోచింది. దేవునిని హృదయమంతటితో వెదకు యాత్ర ఒకటున్నదని గ్రహించాను. ఇస్లాం అనగా సమర్పణ, దేవుని చిత్తమునకు పూర్తిగా లొంగుట. ఇప్పటి నుండి మరింత తీవ్రతతో ప్రార్థించాలని, భక్తిని ఆటంకపరచు ప్రతి దానిని దూరపరచాలని నిశ్చయించాను. నమాజు శబ్దం విని అబా తట్టు తిరిగి సలీమా సహాయంతో ప్రార్థనా చాప మీద వంగి ప్రార్థించేదాన్ను. ఆచార ప్రకారము నేను దీనిని చేయలేదు గాని నా అవసరత కొలది చేశాను. నా స్వస్థత నిమిత్తము దినమునకు అనేక మార్లు నా హృదయం నుండి వచ్చే ప్రార్థనలు వల్లించుటయేగాక మదీనా నుండి తెచ్చిన జపమాలలోని పూసలను ఒకదాని తర్వాత మరొకటి తాకుచు బిస్మిల్లా అను పదమును తిరిగి తిరిగి వల్లించేదానను. నాలో ఏ విధమైన మార్పు కలగకపోయినా స్వస్థత విషయమై దేవుని చిత్తమేంటో ఎరుగకుండినప్పటికీ నా జీవిత కాలమంతా ఈ రీతిగా ప్రార్థించడానికి నిశ్చయించుకున్నాను. మేము యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత జూలై మాసం ప్రశాంతంగా గడిచింది. నాన్నగారు నా విషయమై కృంగిపోయినట్లు గ్రహించాను. ఆయన, ఇక మనం ఒక వివాహం జరుపుకుందాం అన్నారు. నేను బహుగా సంతోషించాను. వివాహాలు చూచుట నాకెంతో ఇష్టం. నేను 4 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు జరిగిన వివాహం జ్ఞప్తికి వచ్చింది. అప్పటికి నా అక్క అనీస్ బీబీకి 14 సంవత్సరాలు. ఆమె తనకు వలె నాకు కూడా ఎర్రని వస్త్రములు కుట్టించింది. ఆమె విలువైన వస్త్రములను, ఆభరణములను, ముత్యాల ముక్కు పుడకను ధరించింది. తన కుడి చేతికి 5 ఉంగరములను, ముంజేతికి కడియమును ధరించి సిల్కు దుపట్టాను పైన వేసుకొన్నది. నన్ను తన ఒడిలో కూర్చుండబెట్టుకొని గట్టిగా పట్టుకొన్నది. మౌల్వీ వివాహం కొరకైన మాటలను పలుకుచున్నప్పుడు ఆమె వణుకుచుండడాన్ని గమనించి ఆదరించడానికి ముసుగు క్రింది తన బుగ్గను సవరించాను. ఆ బుగ్గ కన్నీటితో నిండి ఉండింది. పురుషులైన అతిథులు పెండ్లి కుమారునితో ప్రక్క గదిలోనూ, స్త్రీ అతిథులు మాతోనూ ఉన్నారు. చిన్న వయసులో అనుకొనని విధంగా పెండ్లి కుమార్తెను చూసి ఉండవచ్చును గాని వివాహ సమయములలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ముఖమును చూచుట మా ఆచారం కాదు. అనీస్ బీబీ అనినా అందరికీ ఇష్టమే. అంతకుమించి ఆమెలో మా అమ్మ పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. గంభీరమైన ఉన్నత స్థాయిలోనున్న అనేకులు ఈ వివాహానికి హాజరయ్యారు. అనేక బహుమతులను తెచ్చారు. మేమిచ్చిన కట్నం బహు గొప్పది. తండ్రి గారి ఆస్తిలో మంచి భాగము. పెండ్లి కుమారుని బంధువులకు బహుమతులు, అన్ని రకముల సరుకులను ఒక్కొక్కటిగా 21గా అనీస్ బీబీ తన అత్తగారింటికి తీసుకువెళ్ళింది. పట్టణంలోని ప్రతి వారు ఇట్టి వివాహం ఎన్నడూ చూడలేదని చెప్పుకున్నారు. అనీస్ బీబీ సెలవు తీసుకోవడానికి నా ఎద్దుకు రాగా నా ఒక్క చేతితో ఆమెను గట్టిగా పట్టుకొని ఏడ్పుచూ వదలకున్నాను. నేనెరిగిన తల్లి ఆమెయే కదా. ఆమె, నిన్ను చూడ్డానికి తరచుగా వస్తాను చెల్లి అని నన్ను ఓదార్చింది. కానీ మా సాంప్రదాయం ప్రకారం అత్తారింటి వారితో నివసించడానికి ముందు మరునాడే తిరిగి స్వగృహానికి రావాలి. తరువాత దంపతులు అక్కడి నుండి అక్కడికి ఎన్నోసార్లు ప్రయాణిస్తారు. కొంతకాలమైన తర్వాత తమ సొంత ఇంట్లో కాపురం చేస్తారు. ఇప్పుడు నాన్నగారు నా పెద్దన్న అయిన సప్తర్ష వివాహం ఏర్పాటు చేశారు. ఈ వివాహం పెండ్లి కుమార్తె ఇంటి దగ్గర జరిగింది. స్త్రీలమైన మేము దానికి హాజరు కాలేదు. మరుసటి దినమున పెద్ద కట్నంతో మా ఇంటికి వచ్చే
జెనీబ్ వదిన కొరకు మేము కనిపెట్టుచున్నాము. వారి వివాహమును గూర్చిన ఒడంబడిక ఉన్నప్పటికీ మా సాంప్రదాయం ప్రకారం వారెన్నడూ ఒకరినొకరు చూచుకొనలేదు. అప్పటికి జెనీబుకు 18 సంవత్సరాల వయసు. సఫ్దర్ షా అమెరికా కళాశాలలో వ్యాపార సంబంధమైన విద్యను ముగించి లాహోర్లో తన స్వంత ఫ్యాక్టరీని ప్రారంభించే వరకు ఆమె మాతోనే ఉండింది. తరువాత వారు సమానాబాద్ నందలి తమ సుందర భవనంలో నివసించడానికి వెళ్ళారు. జెనీబ్ వదిన నాతో ఎల్లప్పుడూ ప్రేమగా మెలిగేది. అటు తర్వాత సమీనా అక్కకు వివాహం జరిగి రావల్పిండిలోనున్న తన భర్త ఇంటి వారితో ఉండడానికి వెళ్ళింది. తరువాత నా చిన్న అన్నయ్య అయిన అలీం షాకు వివాహం జరిగింది. అతడు న్యాయశాస్త్ర పట్టభద్రుడై గ్యాస్ బోర్డులో అధికార పదవిని అలంకరించి భార్యతో సమానాబాద్లో నివసించడానికి వెళ్ళాడు. నాకు వివాహం జరగడం అసంభవం కావున నాకు ప్రదానం చేయబడిన బంధువు మా స్వంత వారి కుటుంబములకు చెందిన మరొక అమ్మాయిని వివాహమాడాడు. ఇక ఇంటిలో నేను, నాన్నగారు మాత్రమే మిగిలాం. నాన్నగారు ఇదివరకటి కంటే ఇప్పుడు నాతో ఎక్కువ సమయాన్ని గడపగలుగుచున్నారు. ఆయన తన పిల్లలందరికీ వివాహాలు చేశారు. దేవుని ఎదుట లెక్క చెప్పవలసి వచ్చినప్పుడు పిల్లల ఎడల తన కర్తవ్యమును నిర్వహించానని సాక్ష్యమియ్యగలరు. నాన్నగారికి ఇది తృప్తి కలిగించింది. మా కుటుంబంలో మా అందరి మధ్య ప్రేమానురాగాలు ఎక్కువ. మా భక్తి మమ్మల్ని ఇంకా లోతుగా ఐక్యపరిచింది. మాకు మార్గదర్శి మా నాన్నగారే. 1947వ సంవత్సరంలో పాకిస్తాన్ ఇండియా నుండి వేరైనప్పుడు ఇరు వర్గములు అనేకులు తమ ఇండ్లను కోల్పోయారు. మా నాన్నగారు సయ్యద్ వంశమునకు చెందిన వారు ఎవరైనా ఆశ్రయం కోరితే తాను సహాయం చేస్తానని వార్తాపత్రికల్లో ప్రకటించారు. అట్టి సమయంలో కరాచీ నుండి ఒక కుటుంబం వచ్చింది. వారిని నాన్నగారు మా ఇంట్లోనికి చేర్చుకున్నారు. వారికి 12 ఏళ్ల బాలుడు, 8 ఏళ్ల బాలిక ఉన్నారు. వారు వచ్చిన 1 సంవత్సరానికి నేను జన్మించానట. నా తల్లి త్వరగా మరణించడం వలన ఆమె మా ఇంటిని గమనించుకోవడానికి, నన్ను చూసుకోవడానికి సహాయపడిందట. నాన్నగారు ఆయనకు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి ఇచ్చారు. వారిని నేను ఆంటీ, అంకుల్ అని పిలిచేదానను. అయినను నాన్నగారు తన సహోదరునిగా భావించారు. వారు కూడా మాతో ప్రేమగా మెలిగారు. నివసించడానికి ఒక ఇల్లు దొరికిందని కృతజ్ఞతతో ఉన్నారు. ఆంటీ అయితే పాకిస్తాన్ వేరైనప్పుడు పడిన బాధలను మరువలేకపోయింది. అయ్యో అయ్యో, నా కండ్ల ముందు నా తమ్ముని హతమార్చారు, మా వేదనకు అంతు లేదు, వారు మా ఇంటిని కాల్చివేశారు అని ఏడ్చేది. కానీ పిల్లలు ఎదిగే కొలది వారి విద్య కొనసాగుటలో ఆమె ఆదరణ పొందింది. నా కుమారుడు సైన్యంలో ఉద్యోగం చూసుకున్నాడు. నా కుమార్తె డాక్టర్ అవుతుంది. తన పిల్లలకు, భర్తకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు తోడ్పడగలదు. చదువుకున్న యవనురాండ్రు నూతన పంథాలో పోవడానికి ఆశపడుచున్నారు. మా కాలం వేరు. ఈ రీతిగా నాతో గంటల తరబడి ముచ్చటించేది. నేనైతే ఇతర విషయాలని ఆలోచించుకుంటూ ఉండేదాన్ను. అంకుల్, ఆంటీ గృహ నిర్వాహకత్వమును, పనివారిని చూచుకొనుటను గూర్చిన బాధ్యతను వహించేవారు. సలీమా 14 ఏండ్ల ప్రాయంలో నాకు సహాయం చేయడానికి గ్రామం నుండి వచ్చింది. నాకప్పుడు 7 ఏళ్ల వయసు. పెరిగే కొలది ఆమెకు సహాయం చేయడానికి గాను అదే కుటుంబానికి చెందిన సేమ వచ్చింది. మా బంగళా ముందున్న గదిలో నుండి మున్షి లేక గుమస్తా మాకు సహాయపడే ఇతర పనివారిని గురించి శ్రద్ధ తీసుకునేవాడు. అతడు ప్రతి ఉదయం నాన్నగారి నుండి సలహాలను పొందేవాడు. ఇంటికి కావలసిన సరుకులు, పోస్టు చేయవలసిన ఉత్తరములు, బిల్లులను సరిచూచుట, అతిథులను లోనికి ఆహ్వానించుట మొదలగు విషయములను చూచుకునేవాడు. ద్వారపాలకుడు లేక చౌకీదార్ గేటు దగ్గర ఉండేవాడు. ఎవరైనా అతిథులు వచ్చి గేటు దగ్గర గంట కొట్టినప్పుడు వారిని కలుసుకొని వారు సరి అయిన వారిని తెలుసుకున్నప్పుడు వారిని మున్షీ గారి దగ్గరకు పంపేవాడు. అప్పుడు ఆయన వారిని మా దగ్గరికి తీసుకుని వచ్చేవారు. మాకు 4 తోటమాళ్ళు, 2 వంటవాళ్ళు ఉన్నారు. వీరు పురుషులు గనుక వీరిని నేనెన్నడూ చూడలేదు. మా గేదెల నుండి పాలు తీసి మజ్జిగ చిలికి వెన్న తీయడము రహ్మత్ బి యొక్క పని. ఆహారం బల్ల మీద సిద్ధంగా నుంచడానికి 2 పనికెత్తలున్నారు. వీరు మిగిలిన ఇంటి పనులు కూడా చేసేవారు. ఒక దినమున నాన్నగారు నాతో, వీరి బ్రతుకు సౌఖ్యంగానే సాగుచున్నది. నేను నా ఆస్తినంతటినీ కోల్పోయినా వీరి వల్ల జీవించగలిగితే తృప్తిగా నుండేదేమో. మనకు పనివార్లు అనేకులున్నారు గాని వారి సేవలను పొందే మనము కొద్దిమందమే. అయినా వారు మనకంత ఖర్చు కాదు. వారు మనపై, మనము వారిపై ఆధారపడి ఉన్నాము. అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా పేదలను ఇలా గమనించుకొనరు అన్నారు. రజియా అను ఒక ఉపాధ్యాయురాలు నాకు ఇస్లాం భక్తి, ఉర్దూ, భారతదేశ చరిత్ర, పాకిస్తాన్ చరిత్ర, గణితము, పర్షియా భాష, సామాన్య శాస్త్రము నేర్పించేది. నాన్నగారు ఆంగ్లమును ఇష్టపడనందున నాకు పురోభివృద్ధిలో ఉన్న ఉర్దూను నేర్పించారు. రజియా పొడుగాటి, అందమైన, దయగల స్త్రీ. ఆమె నా గదికి వచ్చినప్పుడల్లా నాకు జీవం వచ్చినట్లుండేది. 4 గోడల మధ్య నివసించుట తప్ప వేరే దారి లేని నాకు బయటి ప్రపంచమును గూర్చి ఎంతో నేర్పించింది.
రేడియో వార్తలను వివరించేది. మక్కా నుండి వచ్చిన తరువాత నాన్నగారు టెలివిజన్‌ను కొన్నారు. మంచి భక్తి కార్యక్రమాలను చూచేదారును. ఒక దినమున రజియా నాతో, "ఇక మెట్రిక్ పరీక్షకు సిద్ధముగా ఉన్నావా అమ్మా?" అన్నారు. పరీక్షలు అనగానే నేనెంతో సంబరపడిపోయాను. పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణురాలను అయ్యాను. రజియా ఇక ఇతరులకు విద్య నేర్పడం వలన మా ఇంటికి తరచుగా వచ్చేది కాదు. అయితే నాన్నగారు ప్రతి సాయంత్రము నా యొద్దకు వచ్చి వార్తాపత్రికను చదివి, లోక వార్తలను, ఆ దినమున ఆయన చేసిన పనులను, మా ఊరిలో జరిగిన సంఘటనలను చెప్పేవారు. కొన్నిసార్లు నన్ను బయటికి తీసుకొని వెళ్ళేవారు. ఒకనాడు తెల్లని చలువరాతితో కట్టబడిన సమాధి యొద్దకు నన్ను తీసుకొని వెళ్ళి, దాని కథను వివరించారు. హీర్ అను ఒక అందమైన యువతిని రంజా అను వ్యవసాయదారుని కుమారుడు వివాహమాడగోరాడట. వారిరువురు ఐశ్వర్యవంతులే గాని కులభేదం అడ్డొచ్చింది. వీరిద్దరూ రహస్యంగా ఒప్పందం చేసుకున్నారట. కానీ హీర్ తల్లిదండ్రులు రంజాతో కాక వేరొకనితో వివాహం చేశారు. అయితే హీర్ రంజానే ప్రేమించిందట. రాజుగారు ఈ విషయాన్ని విని తల్లిదండ్రులు చేసిన వివాహాన్ని రద్దుపరిచారు. రాజు ఆమెకు ఓలి బహుమానంగా ఇవ్వబడిన వివాహపు కారులో ఎక్కించి రంజా ఇంటికి పంపనేర్పాటు చేశారు. అయితే తన మామ ఆమె బయలుదేరక ముందు విషము కలిపిన పానీయం ఇచ్చాడు గనుక దారిలోనే హీర్ చనిపోయిందట. ఇది చూచి రంజా కూడా ఆత్మహత్య చేసుకున్నాడట. ఇది సరిగ్గా షేక్స్పియర్ యొక్క రోమియో జూలియట్ కథలాగా ఉన్నది. వారిద్దరిదే ఈ సమాధట. స్త్రీ పురుషులు వివాహమునకు ముందు ఒకరినొకరు చూచుకొనకూడదనే నియమం కలిగిన మా మతస్థులు ఇలాంటి ప్రేమ కలాపాలకు ఎందుకు ప్రాముఖ్యతనిచ్చుచున్నారో అని తలంచాను. మా నాన్నగారు తన జీవితం అంతటిని అమ్మ నిమిత్తం త్యాగం చేశారు కదా! నిజమైన ప్రేమ అంటే ఇదే అనుకున్నాను.